రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల కొలది ఆమెను దగా చేసి మత్తులో ముంచి ఆమెపై అత్యాచారం చేయించిన నరరూప రాక్షసి ఎవరో కాదు, సొంత భర్తే అని తెలిసి తల్లడిల్లిపోయింది 70 సంవత్సరాల ఫ్రెంచి వనిత. కలిసి బ్రతుకుదామని మరో ఛాన్స్ తీసుకున్న మొగుడు డబ్బు కోసం మృగమైపోయాడు. 60 సంవత్సరాల పండుటాకు అనే కనికరం కూడా లేకుండా భార్య గదిలోకి మదమెక్కిన కిరాయి మగ మృగాలను పంపాడు. 10 సంవత్సరాలు పట్టింది వాడి పాపం పండడానికి. కట్టెలు తెగిన కోపం గుండెల్లో అగ్నిపర్వతమై కంటిలో లావాలా ఉప్పొంగుతుంటే కళ్ళు తుడుచుకుంటూ కోర్టు మెట్లెక్కింది న్యాయం కోసం ఆ వీర వనిత. న్యాయమూర్తిని కేసు విచారణ బహిరంగపరచమంది. మీడియా మిత్రుడిని పిలిచి తన ముఖాన్ని ప్రపంచానికి చూపమన్నది. ఇల్లాలునే కదా, ఇల్లే కదా అనుకుని ఆదమరిచి ఉంటే పర్యవసానం ఏంటో పరిచయం చేసింది లోకానికి ఆమె. ఆలి అంటే అబల కాదని ప్రభంజనమై ప్రపంచానికి మరో కొత్త సందేశం ఇచ్చింది ఆమె జీసెల్ ఫెలికో. జయహో జీసెల్ ఫెలికో.